ఏపీలో అభివృద్ధి సంక్షేమం లేదని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లె మండలం రెంటపాలలో పర్యటించిన జగన్ నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికల రోజున టీడీపీ జనసేన నేతల తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పిఎస్కు తీసుకెళ్లినట్టు చెప్పారు. అక్కడ అతన్ని ఘోరంగా అవమానించారని, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని ఏకంగా సీఐ బెదిరించారని ఆరోపించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ అన్నారు. అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. ఏడాది అయిపోయింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళకి కూడా శోకంలోనే ఉంది. దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్లు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద శిక్ష విధించారని అడుగుతా ఉన్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వెంకటేశ్వర్లో ప్రైవేట్ కంపెనీలు ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. ఈయన డిఎస్పీ పేరు హనుమంతరావు, ఒక కుల ఉన్మాది. నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి, పోలీస్ బట్టలు వేసుకుంటూ ఉన్నారా? న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా, లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. 2 నెలల తర్వాత ఈ డిఎస్పీ మళ్ళీ లక్ష్మీనారాయణ నేను పిలిచి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు, కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి, లెంపకాయలు వేసి, కొట్టి, బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణమో, ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల మధ్య తానున్నాడు. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని, ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే, ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే బెయిల్ వచ్చేదాకా గమ్మనుంటారు. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు, మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారి సైడిజంకు బలవుతూ మగ్గుతూ ఉన్నారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. బెంగళూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే ఏకంగా 9 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా? నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, మీరంతా ఒక దొంగల ముఠ. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తూ ఉన్న పని. మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు దోచుకునేదానికి మీకు అవసరం. కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు, మీరు కలిసి గజదొంగలుగా దోచుకునేదాని కోసం మీ అన్యాయాలను ఏ ఒక్కవారైనా, ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెత్తి చూపిస్తే చాలు, అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని
నీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు